నిజామాబాద్ రూరల్లోని డిచ్పల్లి మండలంలోని రైతు వేదిక కార్యాలయంలో ఉన్నాం ప్రస్తుతం. రైతు వేదిక కార్యాలయం అయితే లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టి నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ సమాచారం కానీ వివరాలు కానీ ఏవి కూడా అప్డేట్స్ లేవు అనే విషయాన్ని మనం వెలుగులోకి తీసుకొస్తున్నాం. మరి సమాచార హక్కు చట్టం వచ్చి 2005లో వచ్చిన చట్టాన్ని కూడా అధికారులు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం లేనిది మీకు ఇక్కడ స్థానికంగా ఉన్న కార్యాలయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే రైతులు ఏదైనా అంశాల గురించి తెలుసుకోవాలన్నా, పంట వివరాలు కానీ ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ అధికారులు ఎవరికి సంప్రదించాలనేది కనీస సమాచార హక్కు చట్టం బోర్డు కూడా ఇక్కడ లేదు అనే అంశాలను మనం ప్రస్తుతం ప్రజలకు బిల్లులోకి తీసుకొస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఇప్పుడు యూరియా కొరత ఉంది. మరి యూరియా ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు, స్టాక్ పాయింట్ల వివరాలు కానీ ఏవి కానీ ఇక్కడ కూడా అధికారులు ఎక్కడ ఎవరికి ఫిర్యాదు చేయాలనే కనీస సమాచారం కూడా లేదు. మరి అధికారులు వెంటనే స్పందించి సమాచార చట్టం బోర్డు ఏర్పడేయడం కాకుండా ఏదైతే యూరియా స్టాక్ కానీ వివరాలు కానీ అందరికీ తెలిసేలా, రైతులందరూ తెలిసేలా ప్రదర్శిస్తే బాగుంటుంది. ఎందుకంటే సకాలంలో రైతుకు యూరియా అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ సందేశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించి సమాచార హక్కు చట్టం ద్వారా యూరియా కొరత అనేది ఎక్కడెక్కడ లేదు ఉంది అనేది అంశాలను అధికారులు వెంటనే తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అందరికీ నమస్తే. సమాచార హక్కు చట్టం 2005 పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఏ విధంగా స్వీకరించాలా ఆ అంశాలపైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. సమాచార హక్కు చట్టం కోసం పనిచేస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఈ లింక్ను అందరికీ షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడానికి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచండి. ఈ లింక్ను అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఉపయోగపడే ప్రజా ప్రయోజన దరఖాస్తులను మండల కార్యాలయంలో కానీ జిల్లా కార్యాలయంలో కానీ మనం నేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఈ దరఖాస్తు కోసం గ్రామ రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు. కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం.